ఎందుకు మనం తీసుకున్న నిర్ణయాల మీద మనం నిలబడి ఉండలేకపోతున్నాం? నేను ఆల్రెడీ చెప్పాను, మన బ్రెయిన్ మర్చిపోతూ ఉంటుంది. కాబట్టి ఒక ఇన్ఫర్మేషను మన హృదయంలోనికి వెళ్ళాలంటే ఆ ఇన్ఫర్మేషన్తో పాటు సమ్ ఎనర్జీ కావాలి, ఒక సంతోషం. లేదంటే అది నెగిటివ్ ఎనర్జీ అయినా ఏదైనా సరే, ఇన్ఫర్మేషన్ మన హృదయంలోనికి వెళ్ళాలంటే అక్కడ ఒక గేట్ పాస్ ఉంది. హృదయంలోకి ఇన్ఫర్మేషన్ వెళ్ళవు, ఓన్లీ ఎనర్జీ మాత్రమే వెళ్తుంది. ఎనర్జీ అంటే ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు మీ ఇంట్లో మీ బ్రదరు మీ సిస్టర్ ఉన్నారు, అలాగే మీకు దూరంగా ఉండే స్నేహితులు ఎవరు ఉన్నారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ జాబ్ ఉంది. ఐఏఎస్ జాబ్ అనేది మీ బ్రదర్కి వచ్చింది, లేదంటే దూరంగా ఎక్కడో ఉన్నా మీకు తెలిసిన ఒక అబ్బాయి కూడా వచ్చింది. దూరంగా ఎక్కడో ఉన్నా మీకు తెలిసిన అబ్బాయికి వచ్చిన ఆ జాబు, మీ ఇంట్లోనే మీ బ్రదర్కి వచ్చిన జాబు, రెండు సేమ్ ఇన్ఫర్మేషనే. కానీ ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ మీ హార్ట్లోకి వెళ్ళి ఒక హ్యాపీనెస్ని ఇస్తుంది, ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఎనర్జీని క్రియేట్ చేస్తుంది? మీ బ్రదర్కి వచ్చింది. సో ఏ ఇన్ఫర్మేషన్ నీకు ఎనర్జీ ఇస్తుంది, అది నీ లైఫ్లో నీకు గుర్తుంటుంది, అది నువ్వు మర్చిపోవు. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్తో ఒక ఎనర్జీ ఉంది. అలాగే దేవుని వాక్యంతో ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీయే పరలోకం నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అనే ఒక ఎనర్జీ, లేదంటే పరలోకం నుండి దిగి వచ్చిన ప్రేమ అనే ఒక ఎనర్జీ. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంతో నింపబడిన ప్రేమ, లేదంటే వాక్యానికి ఆయన రూపం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ నుండి? హృదయంలో నుండి. ఏదైతే నువ్వు వాక్యం వింటున్నావో ఆ వాక్యంతో పరలోకం నుండి వచ్చిన ఎనర్జీ దానికి తోడైతే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ బలము దానికి తోడైతే, అది నీ హృదయంలోకి ఎంటర్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ బలం లేకుండా, ఆత్మ ప్రభావం లేకుండా నోటితో చెప్పేది మనం వింటే మైండ్ వరకే వెళ్తుంది, హృదయంలోనికి వెళ్ళదు. హృదయంలోనికి వెళ్ళాలంటే ఆత్మ ప్రభావం కావాలి. దేవుడు మన హృదయాన్ని తెరవాలి. వాక్యాన్ని మనం వింటున్నప్పుడు, లేదంటే వారు చెబుతున్నప్పుడు మన హృదయం తెరవబడాలి. ఎలా తెరవబడుతుంది అంటే ఆ ఎనర్జీ వస్తేనే తెరవబడుతుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి? పరలోకం నుండి రావాలి.